తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భారతదేశానికి తిరిగి స్వాగతం. సంతోషం. సుమారుగా 5 నెలల అంతేనమ్మా. 5 నెలలు 5 నెలల 15 రోజులు యుఎస్లో చక్కగా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. వింటూ ఉన్నాం, చూసాము కొన్ని. చాలా సంతోషం అనిపించింది. దాదాపు అన్ని లైవ్ పెట్టాం. చాలా సంతోషం. మీ ఎలా గడిచిందండి మీ ప్రయాణం దగ్గర నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం వరకు, అమెరికా ప్రయాణం? వెళ్ళే ముందు ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం, వచ్చే ముందు అక్కడ ఫ్లైట్ ఎక్కాం. ఇలా వెళ్ళాం, అలా వచ్చాం. అద్భుతంగా జరిగిందండి. అక్కడికి వెళ్ళటం వలన అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు ఇక్కడ అనుకునే వాళ్ళకి సంబంధం లేకుండా ఎలా బ్రతుకుతున్నారో చూసా. అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడ మన వాళ్ళందరూ కూడా నీకేంటి నువ్వు అమెరికాలో ఉన్నావు అని ఎద్దేవా చేస్తూ ఉంటారు. తినటానికి సమయం కూడా దొరక్క, ఫుల్ టైం ఉద్యోగం అయితే ఉదయం 7:30-8 గంటలకు కూర్చుంటే 5:30 వరకు ఉంటుంది. అదే పార్ట్ టైం ఉద్యోగం అయితే ఇంకా 5:30కే తెల్లవారుజామున కూర్చుంటే ఒక్కోసారి మిట్టం అర్ధరాత్రి 2-2:30 వరకు కూడా వాళ్ళకి వర్క్ అవుదమ్మా. తినటానికి కూడా వాళ్ళు నోచుకోలేకపోతున్నారు. అంత కష్టాలలో ఉన్నారు. మినహాయిస్తే అంటే కడుపు కట్టుకొని రూపాయి ఎలా సంపాదిస్తున్నారంటే అక్కడ నేను దగ్గరగా చూశాను. ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే అదొక $20 అంటే, అమ్మో $20 అంటే ఇండియాలో ఏం తగ్గదు. ఒక సోడా తాగాలి అంటే ఎందుకు మామూలుగా ఇప్పుడు ఇక్కడ తాగే కోక్, ఆ కోక్ అక్కడ $4. $4 అంటే ఇండియాలో ఇంత తాగడం మానేస్తున్నారండి. అంటే ఆ రూపాయి ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్త దాచుకుంటే ఇక్కడికి పంపించవచ్చు. అంతే తప్పితే వాళ్ళు అక్కడేదో లక్షలు సంపాదించేసేసి ఇక్కడికి పంపిస్తున్నారు అన్నమాట. పచ్చి అబద్ధం. అంటే హయ్యెస్ట్ వాళ్ళకి అన్నీ పోను మిగిలేది $4,000-5,000 అమ్మా. 4,000 మిగిలితే గొప్పగా చెప్పుకోవచ్చు. దంపతులు ఇద్దరు కష్టపడ్డారు అంటే ప్రతి నెల కారికి ఈఎంఐ కట్టుకోవాలి, ప్రతి నెల ఇన్సూరెన్సులు కట్టుకోవాలి. అక్కడ ఇంటికి ఈఎంఐ కట్టుకోవాలంటే $2,000-3,000. అంటే ఆ $3,000 ఇక్కడ మనకు 2.5 లక్షలు ఉంటుంది. కానీ అక్కడ అదే కారు లేనిదే మనిషికి అవకాశం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ షాపుకి వెళ్ళాలన్నా మినిమంగా 8-10 మైళ్ళు తక్కువలో ఉండదు. అందరికి దూరంగా, బాధకి దగ్గరగా, ఆ బాధ అనుభవించి ఇబ్బంది పడకూడదు, మెంటల్ టార్చర్ అవ్వకూడదని చెప్పి పనిలో మునిగిపోయి అలా జీవిస్తున్నారమ్మా. చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎంత అందరికీ దూరంగా ఉంటూ ఎంత ఇదవుతున్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రాగానే మాకేమైనా గిఫ్ట్లు తెచ్చారంటారు అనిపిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చేదే ఇక్కడ 4 రోజులు 10 రోజులు ప్రశాంతంగా ఉండటం కోసం. గిఫ్ట్లు తీసుకువచ్చారంటే అక్కడి నుంచి కొనుక్కునేటువంటి $1,000 పెట్టి గిఫ్ట్లు కొంటే ఇక్కడ మీరు బోల్డ్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఉన్నప్పుడు నేను అనుకున్నా, నేనే గొప్పవని కాదు, అమెరికాలో ఉంటే మాత్రం పెద్ద గొప్ప అంటే రకరకాలుగా. ఇక్కడికి వస్తే నేను ఎండకు తట్టుకోలేను అంటుంటే అక్కడ వాళ్ళ వాష్రూమ్ కూడా వాళ్ళే కడుక్కుంటారు. ఇక్కడికి వస్తే బిల్డప్ ఇస్తారు అనుకునేవాడిని. కానీ అది మొత్తం కూడా చల్లపెట్టే. అంతే. 24/7 ఇంట్లో మనుషులు ఉన్నా లేకపోయినా ఏసీ ఆన్లోనే ఉంటుంది మొత్తం అంతా. ఎక్కడున్న వాళ్ళు కారులోనే ఇంట్లోనే ఉంటారు. ఊరు మొత్తం, దేశం మొత్తం చల్లగానే ఉంటుంది బయటకు వస్తే తప్పితే. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాతావరణం పడక ఇబ్బంది పడటం అనేటువంటిది అనుభవంలోకి వస్తే కానీ కొన్ని తెలియదు అంటారు కదండి. కానీ చాలా మంది అనుకునే దానికి అయితే విరుద్ధంగా ఉన్నారు అక్కడ. అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళ సంగతి తీసేయండి. గత ఈ మధ్యకాలం ఒక 5-6 ఏళ్ళగా 7-8 ఏళ్ళగా వెళ్ళిన వాళ్ళు మాత్రం 12 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని నమ్ముతారా? 12 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఇవాళకి కూడా అద్దె ఇల్లులో రెంట్ కట్టుకుంటూ అపార్ట్మెంట్లో $1,600 $1,800 అలా రెంట్ కట్టుకుంటూ ఇవాళకి కూడా ఉండేవాళ్ళు చాలామంది నేను చూశానమ్మా. అంటే అనిపించింది అమెరికా వెళ్తే కోట్లు సంపాదించేస్తారనే అర్థము. తినేటువంటి తిండిని కూడా పక్కన పెట్టి ఒక 10 ఏళ్ల పాటు కష్టపడి ఏదైనా
సంపాదించుకుని ఇండియాకి వస్తే ఆ తర్వాత దాంతో ఇక్కడ ఏదైనా వ్యాపారం చేసుకొని ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం ఉంది తప్ప అక్కడ ఉంటే ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశము లేదు. ఎందువలన 90 సంవత్సరాలు వచ్చినా వాడు కష్టపడితేనే తినండి. అంతే కదా, సమస్య లేదు ఇందులో. ఆ భూమి శనికి శుక్రుడికి సంబంధించింది. అమెరికా భూమి అనేటువంటిది ఎక్కడైతే ఆ ప్రాంతం అయితే ఉందో పశ్చిమ భాగము, మేరు పర్వతానికి పశ్చిమ భాగం, శనికి శుక్రుడికి సంబంధించింది. నువ్వు కష్టపడ్డావా అంతకు మించిన సుఖం అక్కడ దొరుకుతుంది. కష్టపడడానికి ఆలోచించేవా ఏముండదు ఇంకెక్కడ. ఇక్కడ నీకు కష్టపడకపోతే ఇంట్లో ఎవరో ఒకరు పెడతారు, అక్కడ ఎవరు పెట్టరు. అంతే కదా. చాలా అంటే చాలా కష్టజీవులు అక్కడ ఉన్నారమ్మా. అది మాత్రం నాకు బాగా అర్థమైంది. చాలా అనుభవం వచ్చింది గురుగారు. ఇక్కడ ఎన్నో అంటే చాలా నెలలు అయిపోయింది, ఎన్నో పండుగలు అవన్నీ కూడా మీ ద్వారా విని పరిహారాలు పాటించే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. సంతోషం వ్యక్తం చేస్తూ సుబ్రహ్మణ్య షష్ఠి 26 ఎలాంటి మార్పు లేదు అందులో. 26వ తారీఖు కాబట్టి మరి సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత, ఆ రోజు చేయవలసినటువంటి పూజా విధానం, నియమాలు, ఏమైనా పరిహారాలు మాకు తెలియచేయండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాతు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగా దేవసేనా నాయకుడు. ఏ రకంగా అయినా సరే నిద్రలోనూ మెలుకుతోనూ వాళ్ళు పిలిచారనో వీళ్ళు తలిచారనో ఆయన తలుచుకుంటే చాలండి, అమోఘమైన వరాలు ఇచ్చేస్తాడు. ఊహ కందనటువంటిది దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఊహ కందని రీతిలోనే మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అలాగే అనేక రకాల కష్టాలని అందించేటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే. కష్టాలను అందించేవారు, సుఖాలతో తోడుగా. అంటే కర్మ ప్రారంధం, నువ్వు ఏదైతే చేసావో దానికి సత్క్రియమైన కర్మ ఫలితం. మంచి చేస్తే మంచి ఫలితం వెంటనే ఇస్తాడు, నువ్వు తేడా చేస్తే దాని తగ్గ ఫలితాన్ని కూడా వెంటనే ఇవ్వగలిగినటువంటి వాడు. సమానంగా ప్రతి విషయాన్ని కూడా అత్యంత జాగ్రత్తగా పరిశీలించి 100కి 100 మంచిగాను 100కి 100 చెడుగాను నువ్వు చేసుకున్నటువంటి ఫలితాన్ని చేసుకున్న రూపంలో కర్మ రూపంలో ఇచ్చేటువంటి భగవంతుడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎంతోమందికి సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. మనిషి పుట్టుకకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా అవినాభావం ఉందండి. కొంతమంది మనిషి పుట్టుకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అవినాభావం ఎక్కడి నుంచి వస్తుంది, మనిషి పుట్టడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధం ఏంటి అంటూ ఉంటారు. నాకు మంచిది, శుభం. అది ఆ ధర్మం అనేటువంటిది అందరికీ తెలియదు. ధర్మం అనేటువంటిది ఎప్పుడూ రకరకాలుగా ఉండదు, ఒకే రకంగా ఉంటుంది. అది చెప్పిన అర్థం చేసుకోలేరు కాబట్టి కొన్ని మనం చెప్పలేము, కొన్ని సమయానుగుణంగా చెప్పవలసి ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చాలా ప్రీతికరమైనది సుబ్రహ్మణ్య షష్ఠి. ఎంతోమంది కావడి సేవ అని చెప్పి ఆ రోజు చేస్తూ ఉంటారు. చాలా అత్యద్భుతంగా కావడి సేవ చేస్తూ ఉంటారు. ఆ కావడి సేవ అనేటువంటిది చేసి ఎంతోమంది సంతానవంతులు అయ్యారండి. సంతానం కోసం విశేషంగా కావడి సేవ చేసి ఎంతోమంది సంతానం కలిగింది. అందులో కొన్ని విషయాలు చెప్పాలంటే క్రితం సంవత్సరం ఈ కావడి సేవ పరిస్థితి సమయాలలో అమెరికాలో కూడా కొంతమందికి చెప్పి అక్కడ దేవాలయాలు ఉంటాయి చేసుకోమని చెప్పాను. కొంతమందికి ఆ కావడి సేవ పరిస్థితుల్లో కొన్ని ప్రయోగాలు ఇక్కడ మనం చేశాము. నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి సమయంలో ఒక 12 మందికి పేర్లు పెట్టించానమ్మా. అందరికీ కూడా చక్కటి సంతానం కలుగుతుందా కలదా అని ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారు. కావడి సేవ చేసినందుకు కావడి సేవ అక్కడ చేయమని చెప్పాను. ఆ కావడి సేవకి సంబంధించిన ఒక చిన్న క్రతువు ఇక్కడ మేము నిర్వర్తించాము. ఆయన అనుగ్రహం చేశాడమ్మా. అందరికి మగ పిల్లవాడు పుట్టాడు. ఇంచుమించుగా అందులో కొంతమంది అయితే పిల్లలకి పెట్టే పేర్లు ఆయన పేరు వచ్చేటట్టు కానీ కలిసేటట్టు కానీ పెట్టుకున్నారు. అంటే ఆ రకంగా కరుణించేస్తాడమ్మా కావడి సేవ. అలానే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య షణ్ముఖ పాశుపతం అని ఉంటుంది. ఆ ప్రయోగం అనేటువంటిది ఆ రోజునాడు నిర్వర్తించడం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ నిర్వర్తించాము. అది చాలా అద్వితీయమైనటువంటిది. కావడి సేవ గురించి తెలుసుకోవాలమ్మా. ఇక్కడ మనకు స్కంద షష్ఠి, మనకి స్కంద టెంపుల్ ఉంది కదా, ఆ స్కంద టెంపుల్లో మీరు వెళ్ళి చూడండి ఒకసారి, 2 కళ్ళు జరుపు. ఆ వచ్చేటువంటి జనాలు అక్కడెక్కడి నుంచో వేలాది మంది అమ్మా. అది ఒక నమ్మకం. ఎలా పడుతుందమ్మా నమ్మకం? ఏదైనా మనం ఒక విషయం గురించి ఆలోచించి భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు అది మనకి ఏదైనా పంట పండినప్పుడు ఆ నమ్మకం
పడిపోయి ఇక ఎవరైనా చెప్పిన అది మానం, అంతేగా. ఆ నమ్మకం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే కొన్ని ఎలా ఉంటాయంటే అమ్మా, మేము చెప్తాం ఇట్లా కావడి సేవ, కావడి సేవతో పాటు కొన్ని ఆ షణ్ముఖ పాశుపతంత్ర ప్రయోగాలు ప్రతి ఒక్కటి శాస్త్ర ప్రమాణంగా ఇదిలా చెయ్యండి అని మేము ఏమైనా చెబితే దీనికి ఏంటి మూలం, ఓకే దీనికి ఇది మూలం అని చెప్తాం. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ మాట్లాడేటువంటి వాళ్ళు, మేము ఏదైనా ఒక విషయం చెబితే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఆయన కావడి సేవ చేసుకో, అలాగే దానికి సంబంధించిన షణ్ముఖ పాశుపత ప్రయోగం ఉంటుంది, ఈ రెండు నువ్వు పూర్తి చేసుకుంటే సంతానం ఖచ్చితం అని అంటే ఇది ఎట్లా అండి, ఏ రకంగా దీంట్లో ప్రమాణం ఏంటి, గ్రంథాలు ఏంటి, శాస్త్రాలు ఏంటి అంటారు. అన్నీ మేము వివరిస్తాం. కానీ కొంతమంది రాయి మీద రాయి పెడితే ఇల్లు కట్టేస్తామని చెప్పేసి మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మమ్మల్ని ఏమో ఇలా మాట్లాడతారు, వాళ్ళేమో తిరుపతి వెళ్తాం ఆ కొండల మీద రాయి, శ్రీశైలం రాయి మీద రాయి ఇల్లు కట్టేస్తారండి అంటారు. మంచిది, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నమ్మకాలు, వీటికి సమాధానాలు ఉండవు. మేమన్నా మాట్లాడితే శాస్త్రం చెబుతుంది అయ్యా అని చెప్పినా కూడా శాస్త్ర ప్రమాణం ఇది అంటే 100లో 90 మంది నమ్మరు. అసలు 90 మంది గురించి మేము చెప్పమండి. విని ఆచరించి అర్థం చేసుకొని నిలబడే 10 మంది కోసమే 100 రకాల ప్రయత్నాలు చేస్తాం మేము. ఎందుకంటే ఆ ఉన్న 10 మందిని పోగొట్టుకోవద్దు. ఎవడో 11 వాడు రావక్కర్లేదు, ఉన్న 10 మందిలో ఒకరు తగ్గకుండా ఉండాలి అని అంటే ధర్మవర్తంగా నీకు నేను చెప్పింది ఒకటి జరిగింది అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు, భగవంతుని వదిలి. ఆ మాట ఎందుకు చెప్తానంటే సుబ్రహ్మణ్య షష్ఠి క్రితం సారి కావడి ఉత్సవం ఇలా చేసుకోండమ్మా అని చెప్పా. కొంతమంది కొన్ని ఆచారాలు ఉంటాయి, ఎలా చేసుకోమంటారు అంటే ఈ విధానాన్ని అనుసరించండి, మీరు మీ దగ్గర ఉన్న ఆలయంతో ఇలా చేసుకోండి, ఇక్కడ నేను కొన్ని ప్రయోగాలు చేస్తాను, మీరు ఒక 28 రోజులు నేను చెప్పిన విధానాన్ని మీరు అనుసరించండి అమ్మా అన్న. ఆ 13 మందికి నేను పేర్లు పెట్టానండి. అది మీరు ఎంతైనా ఇవ్వండి, ఆ సంతోషం ఉంది, ఇవన్నీ బలదు. ఎందుకంటే ఒక మాట చెబితే డాక్టర్లు కూడా కష్టము అని అన్నారు, ఆయన చెప్పారు చేద్దాం, అయితే ఒక 28 రోజులు వేస్ట్ అవుతుంది అంతే కదా. ఉదయం సాయంత్రం వరకు ఏం చెప్పలేదు మనకు, రాత్రిపూట ఒక ప్రయోగం చెప్పారు, రాత్రిపూట ఏ పని ఉద్యోగాలు ఏమి ఉండవు మనకు, 28 రోజులు మనం చేశామని అనుకుంటాం. ఆ ఒక్కవేళ నమ్మి చేస్తే ఫలితంగా దాన్ని చేశారమ్మా. ఆ ఒక్క సుబ్రహ్మణ్య షష్ఠి 6 అంటే వృద్ధి చెందటం. వృద్ధి అంటే ఏ రకంగా శత్రువుల్ని నిహత చేసాం. శత్రువులు మనకు లేరు అంటే మన వృద్ధికి ఎవరు కూడా అడ్డంకులు ఉన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడిపించేటువంటిది. అలాగే నాగదోషాలు, సర్పదోషము, ఇటువంటివి ఏవైతే ఉంటాయో కాల సర్పదోషాలు, వాటిని హరించి వేస్తుంది. ప్రతి మనిషి కూడా చేసేటువంటి ఆడవాళ్ళు ప్రధానంగా చేసేటువంటి కొన్ని తప్పుల వలన అకారణంగా ఈ నాగదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటివి తొలగించుకోవాలంటే మామూలుగా కూడా షష్ఠి విశేషమైనది, అందులోనూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సామాన్యమైనది కాదు. ఇప్పుడు నాకు 42 ఇంచుమించు మీకు అటు ఇటు ఉంటాయి, ఈ పిల్లవాడికి ఒక 25, ఆ పిల్లలకు 30 ఉంటాయి. ఈ 20 సంవత్సరాలుగా మనము ప్రతి 10 మందిలో 8 మందికి నాగదోషాలు ఉన్నాయి అని మన జాతకాల్లో బయటపడుతున్నాయి. నాగదోషాలు ఉన్నాయి, సంతానం కలగట్లేదు, నాగదోషం ఉంది, నాగప్రతిష్ఠ ఉంది. కొంచెం అసలు ఎందుకు వస్తున్నాయి, ఇంతకుముందు లేవుగా. 100లో 10 మంది కూడా ఉండేది కాదు నాగదోషం, ఇప్పుడు 10లో 8 మందికి వస్తుంది. ఎక్కడి నుంచి ఎందుకు వస్తుందంటే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఎలా భ్రూణ హత్యలు జరుగుతున్నాయి, అనకూడదు కానివ్వండి. ఒకనొక టైంలో అంటే దీనికి సంబంధించింది కాదా అంటే దీనికి సంబంధించిందే ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి ప్రధానం. ఇటువంటి దాంట్లోంచి మీరు బయటపడగలిగితే జీవితాలు బాగుపడతాయి. ఇప్పటివరకు తెలియక చేశారు, అయిపోయింది. ఇక ముందు జాగ్రత్త పడటానికి మార్గం. ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఒకప్పుడు వస్త్రం వాడేసి తడిపారేసుకునేవారు. ఇవాళ రోజుల్లో చూపించేసి టీవీలో చూపించే వాళ్ళకి సిగ్గు ఎక్కువ లేదు, ఎలా పడితే అలా చూపించేస్తున్నారు. ప్యాడ్స్ వాడి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఈ కాకులు ఏదో చూసి అదేదో తినే పదార్థం అనుకొని, మాంసం మొక్క ఏదో అనుకొని ఆ చెట్టు పుట్ట మీదకి తీసుకెళ్తే అది వచ్చి ఈ పాము పుట్టల మీద పడి అందులో ఉండేటువంటి ఒక నెగిటివ్ దానికి ఆ లోపల ఉన్నటువంటి పాము పిల్లలు చనిపోతున్నాయి. తద్వారా సంతానం కలగట్లే. ఇవాళ 10లో 8 మందికి సంతానం కలగకపోవడానికి, ఒకవేళ సంతానం ఏ కారణం చేతనైనా వాళ్ళు ఏవో రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు, తద్వారా కలిగిన బాక్సులో ఉండడానికి కారణం ఇవే. ఇటువంటి వాటి నుంచి బయటపడటానికి షష్ఠి ఉపయోగం ఎప్పుడు కూడా.
కొంచెం కొంచెం కానీ దీర్ఘకాలిక ఉపశమనం పొందాలి అనుకునే వారికి మాత్రం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వరమమ్మ. మరి ఏం ఈ చేయాలి? సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు షణ్ముఖ పాశుపత ప్రయోగం ఉంటుంది. ఇది ఎక్కడ ఉన్నా మీరు వచ్చినా రాలేకపోయినా ఎక్కడైనా ఆ ఒక్క ప్రయోగాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే ఖచ్చితంగా వివాహమైంది, సంతానం కలగట్లేదు అనుకునే వాళ్ళకి మరలా సుబ్రహ్మణ్య షష్ఠికి ఒంట్లో పిల్లాడు ఉంటాడమ్మా. ఇది మీరు లైన్లో పెట్టుకోవచ్చు. లైన్ అంటే ఈ అండర్లైన్ అంటారు చూసారా. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రోజు నాడు ఈ వివాహమయ్యి నానా తాపత్రయపడుతూ గర్భస్రావం అయిపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వారి జాతకాన్ని పరిశీలించుకుని తద్వారా వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షణ్ముఖ పాశుపతం అనేటువంటి విధానాన్ని అనుసంధానం చేసుకొని నిర్వర్తించుకోగలిగితే మరలా షష్ఠి కల్లా సంతానం ఇల్లు పెట్టుకుంటారమ్మా. మనం చేసేవి ఏముందిలే అంటాం. ఏమండి ఇప్పుడు మీరు చెప్పారు బాగానే ఉంది, ఈ శాంతి చేసుకోమన్నారు, మళ్ళీ నెల మళ్ళీ ఇదే వస్తుంది కదండి. మళ్ళీ షష్ఠి కనీసం ఈసారి నుంచి అయినా మీకు డేట్ వచ్చిన తర్వాత అవి మొత్తం రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా ఒక పక్కన పెట్టి 4వ రోజు పెట్రోల్ పోసి తగలబెట్టండి. పెట్రోల్ పోసి తగలబెట్టేసేయండి. దానివల్ల మీకు ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. ఏ ప్రాణి చనిపోదు. భ్రూణహత్య అనేటువంటిది ఎక్కడ ఏ కారణం చేత కూడా చనిపోదు. అంతటి ప్రమాద భరితం అది. మనకు తెలియకపోవచ్చు. ఇవాళ శోకాలు వీళ్ళేదో అంటారు కాస్త, ఇది కూడా ఉంటుందా అది కూడా ఉంటుందా అంటారు. మీ నాయనమ్మని అడగండి అని చెప్తాను నేనైతే. నిజం గురుగారు, ఇది చెప్పేవారు కూడా. మీ నాయనమ్మని అడగండి, నాయనమ్మ మీరు ఇది వాడేవారంటే చెప్పు తీసుకుంటుంది వెంటనే. అలా చూపించి నలుగురు ఇవాళ టీవీలో చూపిస్తున్నారు కదా, వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పేడ తీసుకెళ్ళి నాయనమ్మ ఇది మీరు వాడేవారా అని పక్కన ఇంకో 2-3 ఉన్నప్పుడు కనుక మగవాళ్ళు ఎవరు ఉన్నప్పుడు అడిగితే చెప్పు తీసుకొడుతుంది ఆవిడ. సిగ్గులేందానా నువ్వు ఎట్లా పుట్టావే. ఏంటంటే ఆ తత్వాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏ ఒక్కళ్ళైనా మీరు బాక్స్లో ఉంటుంది చూసారా అప్పట్లో. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎందుకు జరుగుతున్నాయంటే భ్రూణహత్య భ్రూణహత్య భ్రూణహత్య. వీటికి మూల కారణాలు ఇవి. ఇటువంటి వాటి నుంచి పరిపూర్ణంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో బయటపడి సంతానానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ఇందాక మీకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక విషయం చెప్తానున్నా కదా. దంపతులు ఇద్దరు కలిసినప్పుడు స్త్రీ గర్భంలోకి వెళ్ళేటువంటి వీర్యకణం ఏ రూపంలో ఉంటుందండి? సర్పాకృతిలో ఉంటుంది. అది గమనించాలి. మొట్టమొదట్లో చెప్పే మాట నేను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనకు సంతానానికి కూడా అనుసంధానం ఉంటూ ఉంటుంది. కలక్కపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరుని కారణాలు ఏంటని అంటూ ఉంటారు. ఇవే ఆ రూపాంతరం అనేటువంటిది. ఆ పాము ఏ రకంగా అయితే కనుక ఇట్లా కదులుకుంటూ వెళ్ళిపోతుందో ఆ రకంగా ఆ గర్భంలో పట్టడానికి ఆ రకంగా అది వెతుకుతూ వెళ్తుంది. అంటే ఆ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది మాతృత్వానికి ఏ స్థాయిలో ఉందనేటువంటి విషయం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందమ్మా. కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అంత విశేషమైంది కనుక సంతానం కావాలి, వివాహం జరగట్ల, వీరిద్దరూ మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు వివాహం జరగట్ల, సంతానం కలగట్ల అంటే నిల్చుకోవట్ల అనేటువంటి విషయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు ఆ ఒక్క ప్రక్రియని మీరు ఎక్కడున్నా సరే ఆ ఒక్క విధానాన్ని మీరు అనుసరించుకోగలిగితే మరలా సుబ్రహ్మణ్య షష్ఠికి ఆ మాతృత్వాన్ని ఆ ఆనందాన్ని పొందుతారమ్మా. కావిడి సేవ అన్నారు కదా గురుగారు, ఎలా చేస్తారు? అది ఎట్లా ఉంటుందంటే అది నేను చెప్పకూడదు కూడా. అంటే ఎందువల్లంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆచారంగా ఉంటుంది. అది నేను ఇలా చెప్తాను, మీకు ఫోన్ చేస్తే మీరు అంటే వాళ్ళ ఆచారం కనుక్కొని చెప్తానమ్మా. మీ ఆచారం ప్రకారం మీరు మామూలుగా అంతవరకు మేము ఎప్పుడు చేయలేదండి, ఓకే ఇది ఇలా చెయ్యండి, నేను ఇలా చెయ్యండి అని చెప్తా. మా ఆచారం ఇది కదండి నేను ఇలా అని చెప్తున్నారేంటి, కిందసారి నేను ఇట్లా చేశాను ఈయన ఇలా చెప్తున్నారంటే అనే మాట వస్తుంది. కాబట్టి ఏంటంటే మీకు విషయం తెలుసుకోవాలని అనుకుంటే మా కావిడి ఉత్సవం ఇలా చేసుకోండి. ఎక్కడికో లేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం, బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి మీకు లేదు, ఇంట్లో మీరు ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా నేను వివరించగలుగుతానమ్మా. కావాలంటే నేను రేపు వచ్చినప్పుడు ఎలా ఇంట్లో ఎలా చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా వైదిక విధానంలో చెప్తాను. ఎవరైనా అనుకున్నా సరే 100 మంది అనుకుంటారు, 1000 మంది అయితే చేస్తారు కదండి. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం, 10,000 మంది చూస్తారు, 100 మంది కామెంట్స్ చేస్తారు రకరకాలుగా. సో 10,000 మంది చూసిన తర్వాత 100 మంది కామెంట్స్ చేశారంటే మిగిలిన 9,900 మంది సంతోషంగా ఉన్నట్టే కదా. ఓకే, ఈ 100 మంది మనం లెక్క చేయకూడదు కనుక నేను మీకు రేపు ఈ విషయాన్ని కూడా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు వివరంగా చెప్తానమ్మా. అది ఖచ్చితంగా. సంతోషం గురుగారు, ధన్యవాదాలండి. పరమేశ్వర.